అదేదో ఒక జనరేషన్ అంతా ఒక 50-60 ఏళ్ల క్రిందట వాళ్ళందరూ ఈ భగవద్గీత అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే లేదా అధ్యాత్మ జ్ఞానం అంటే అదేదో రిటైర్మెంట్ సబ్జెక్ట్ లాగా చేశారు. మన అన్నప్రాసన టైంలో కూడా చూడండి, పిల్లవాడిని పడుకోబెట్టి ఆ ఎదురుకుండా 3 వస్తువులు ఉంచుతారు. ఒకటి బంగారం, రెండవది పెన్ను, మూడవది భగవద్గీత పుస్తకం. వాడు పాక్కుంటూ బంగారం దగ్గరికి వెళ్ళిపోతే ఎంత ఆనందమో తల్లిదండ్రులకి. మా వాడు కోటీశ్వరుడు అవుతాడు, పెద్ద లలితా జ్యువెలర్స్ ఓపెన్ చేస్తాడు. వాడు పాక్కుంటూ మధ్యలో ఉన్న ఆ పెన్ను దగ్గరికి వెళ్ళాడనుకోండి, పెద్ద రచయిత అవుతాడేమో, మరి ఏం అర్థం అవుతుందో ఇదో టెన్షను, ఏమి రాస్తాడో ఇదొక టెన్షను. వాడు భగవద్గీత వైపుకు వెళ్ళాడనుకోండి, ఫినిష్, అయిపోయాం. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు చదవాల్సిన గ్రంథంలాగా భగవద్గీతని 1 శతాబ్దం పాటు అలా తయారు చేశారు మిత్రులారా. భగవద్గీత స్వామీజీల సబ్జెక్ట్ అయినట్టు, లేదా రిటైర్మెంట్ సబ్జెక్ట్ అయినట్టు, లేదా భగవంతుడిని సమీపించే సమయంలో చివరి దశలో దేహాంత కాలంలో భగవద్గీత చదవాలేమో అనిపించేట్టు, లేదా రిటైర్ అయిన వాళ్ళందరూ ఒక చోట కూర్చొని భగవద్గీత పారాయణం పేరుతో ప్రపంచానికి అలా కనిపిస్తున్న నేపథ్యంలో మాలాంటి వాళ్ళకు కూడా, మా నాయనమ్మ గారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని, మా ఊళ్ళో ఎడ్వర్డ్ హాల్ అనే ఒక హాల్ ఉండేది. ప్రతి శనివారం అక్కడ కూర్చుని భగవద్గీతని పారాయణం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళలో వాళ్ళ చర్చించుకుంటుండేవాళ్ళు. ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు పరమాత్మ వైభవాన్ని మహర్షులు అంటాడు భగవద్గీతలో. అట్లా ఈ పెద్దవాళ్ళందరూ వాళ్ళకి తోచిన అనుభవాల్ని, వాళ్ళకి తోచిన అర్థాన్ని, వాళ్ళు గ్రహించిన అర్థాన్ని వాళ్ళల్లో వాళ్ళే పంచుకుంటూ ఆనందం అనుభవిస్తున్న సీన్స్, అలాంటి సంఘటనలు మాలాంటి వాళ్ళకి కనిపిస్తూ ఉండేవి. అప్పుడే బాల్యంలోనే కనిపించింది, ఇది మన సబ్జెక్ట్ కాదు, రిటైర్మెంట్ సబ్జెక్ట్ అని. భగవద్గీతలోకి ప్రవేశించిన తర్వాత అర్థమైంది, భగవద్గీత రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు. భగవద్గీత బాల్య దశ నుంచే ప్రతి తల్లి, ప్రతి తండ్రి తాము తెలుసుకుని బిడ్డలకి విధిగా నేర్పించవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత. నువ్వేం చదివావంటే డాక్టర్, నువ్వేం చదివావంటే లాయర్, నువ్వేం చదివావంటే ఇంజనీర్, అది కాదు. నువ్వేం చదివావంటే భగవద్గీత అని చెప్తే మాత్రమే వాడు భారతీయుడు, నిజమైన భారతీయుడు. అందులో ఏముందో చూద్దాం, లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. కానీ భగవద్గీత లోపలికి వెళ్ళడానికి ముందు అసలు భగవద్గీత ఎందుకు చదవాలో, చదివిన వాళ్ళందరూ భగవద్గీత గురించి ప్రపంచవ్యాప్తంగా ఏమేమి స్పందనలు ఎక్స్ప్రెస్ చేశారో, వ్యక్తీకరించారో మనం తెలుసుకుంటే ఇట్స్ మైండ్ బ్లోయింగ్ మిత్రులారా. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది చూడండి, హీరో కాలు మీద కాలు వేసుకుని, ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నారు చూడండి. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఈ వాట్ టు డూ వాట్ నాట్ టు డూలని ప్రపంచానికి 5000 ఈ సంవత్సరానికి 5124 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణ పరమాత్మ అనే గీతాచార్యుడు ప్రపంచానికి చెప్పాడు మిత్రులారా. ప్రపంచం నుంచి మనం ఏమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మిక జ్ఞానం దృష్ట్యా. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు ఐఫోన్ కావాలంటే అమెరికాకి వెళ్ళండి, ఇంకోటి ఏదో కావాలంటే ఇంకో దేశానికి వెళ్ళండి, ఇంకోటి ఏదో కావాలంటే ఇంకో దేశానికి వెళ్ళండి. కానీ జ్ఞానం కావాలంటే ప్రపంచమంతా ఒకే దేశానికి రావాలి. అది నా దేశం, మేరా భారత్ మహాన్.